నమస్తే అండి. నేను డాక్టర్ రమణరాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి వెళ్తున్నాం. ఈ సీజనల్ వ్యాధుల్లో ముఖ్యమైనటువంటివి ఈ శీతాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల్లో మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ సొరియాసిస్, ఏవైనా సరే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో మనం ఆమవాతం అంటాం. దీంట్లో మెయిన్ మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయడం జరుగుతుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం, అదేవిధంగా జీవనశైలి, వీటన్నిటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ప్రతి జాయింట్స్ అంటే చిన్న చిన్న జాయింట్స్ నుంచి పెద్ద పెద్ద జాయింట్స్ అన్నీ కూడా నొప్పి, వాపు, తేలు కుడితే ఏ విధంగా ఉంటుందో అంత భయంకరమైన నొప్పి ఉంటుంది. నెక్స్ట్ ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉంటుంది. తర్వాత కొద్దిగా నడవటం వల్ల ఉదయంతో పోలిస్తే కొంచెం తగ్గుతుంది. ఈ నొప్పి అనేది జాయింట్స్ మారుతుంటుంది. ఈ పొద్దు ఒక జాయింట్లో వస్తే రేపు వేరే జాయింట్స్లో వస్తుంది. ఇలా మైగ్రేటింగ్ పెయిన్, షిఫ్టింగ్ పెయిన్ అంటాం, ఇలా మనకు మారుతూ ఉంటుంది. వాటితో పాటు పేషెంట్ మైల్డ్ ఫీవరిష్నెస్గా ఉండటం, నెక్స్ట్ డ్రౌజీగా ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, మోషన్ కష్టంగా రావటం, యూరిన్ ఎక్కువ రావటం, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. కొంతమందికి రుమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తుంది. అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన వాల్స్ పైన దాడి చేస్తుంది. దాని ద్వారా మనం నడుస్తే ఆయాసం రావటం, గుండె శబ్దం లయ తప్పటం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. మరి ఇది ఎలాంటి మనకు పరీక్షల ద్వారా గుర్తిస్తామంటే మనకు సిబిపి చేయాలి మినిమం. సిబిపిలో మనకు హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం, ల్యూకోసైటు, న్యూట్రోఫిల్స్ ఇవి హెచ్చు తగ్గులు ఉంటాం. అదేవిధంగా ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది, సిఆర్పి ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకు స్పెసిఫిక్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, యాంటీ సిసిపి బాడీస్, ఏఎన్ఏ ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుతుంది. వీటి ద్వారా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఖచ్చితంగా మనం గుర్తించవచ్చు. మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎప్పుడైనా సరే 1 year లోపల ఈజీగా తగ్గుతుంది. ఎవరైతే దీనికి స్టీరాయిడ్స్ వాడకుండా ఫ్రెష్గా వస్తే ఈజీగా తగ్గుతుంది. ఒక్కసారి మనకు స్టీరాయిడ్స్ వాడితే టైం ఎక్కువ తీసుకుంటుంది. 1 year వరకు ఈజీగా తగ్గుతుంది. 1 year దాటి కూడా తగ్గకుండా ఉంటే ఇంకా స్టీరాయిడ్స్ ఎక్కువ వాడటం ద్వారా మనకు జాయింట్ డిఫార్మిటీస్ వస్తాయి. అంటే మనకు ముఖ్యంగా వేళ్ళు కొంకరపోతాయి, అదేవిధంగా జాయింట్స్ అతుక్కపోతాయి. సపోజ్ ఇప్పుడు మోచేయి ఇలా అతుక్కుంటుంది, ఇంకా రాదు, గట్టిగా అంటే ఇరుగుతుంది. అలా చాలా సమస్యగా మనకు పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతానికి ఆయుర్వేదంలో ముఖ్యంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి బాగా పనిచేస్తాయి. వీటిలో వస్తికర్మ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ వస్తికర్మతో పాటు మనకు ఎక్స్టర్నల్ గా మనకు చూర్ణపిండ స్వేదం అని, పత్రపోటలి స్వేదం అని, నెక్స్ట్ లవణ స్వేదం అని, వాలుకా స్వేదం అని కొన్ని పౌడర్స్ తో కాపడం పెట్టడం ఉంటుంది. ఇవన్నీ చేస్తే మనకి ఈజీగా తగ్గుతుంది. వాటితో పాటు ఆయుర్వేద మందులు మనకు సింహనాథ గుగ్గులని, అమాతార రస్ అని, నెక్స్ట్ గంధర్వస్థ కషాయం, రాసనా సప్త కషాయం ఇలాంటి మందులు ఉంటాయి. ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మొట్టమొదటి ప్రారంభ దశలో ఉన్నప్పుడు మనం ఇంట్లో కూడా సింపుల్గా మనం ఒక టీ కప్పు వేడి నీళ్ళల్లో ఒక 10 ml ఆముదం వేసి తీసుకోవటం వల్ల తగ్గుతుంది. లేదంటే ఒక 50 ml గోమూత్రంలో ఒక 10 ml మనకు ఆముదం వేసి తీసుకున్నా కూడా తగ్గుతుంది. ఇంకా మనం శొంఠి పొడి, అదేవిధంగా పసుపు, అదేవిధంగా మెంతులు ఈ 3 సమానంగా కలిపి తీసుకున్నా కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ప్రాథమిక దశలో తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ స్టీరాయిడ్స్ వాడి ఈ జాయింట్ డిఫార్మిటీస్ వచ్చినా సరే మన దగ్గరికి ముఖ్యంగా మెడి9 ఆయుర్వేదలో పంచకర్మ మరియు ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటే క్రమక్రమంగా తగ్గుతుంది. దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. మన దగ్గర మెడిసిన్స్తో పాటు ఏమేమి చేయాలి, ఎక్సర్సైజ్ అనేది చెప్తాం. అదేవిధంగా డైట్ ఎలా పాటించాలి, ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా డైట్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పాటించడం ద్వారా ఎంత మొండి వ్యాధి అయినా తక్కువ టైంలో శాశ్వతంగా తగ్గుతుంది. కాబట్టి మీరు మీ దగ్గర ఉండే రిపోర్ట్స్తో ఒక్కసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి.